షో పీస్. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ షో పీసెస్. దేవుడు ఏదో నువ్వు షో పీస్గా బ్రతకాలని ఆశపడతలే. నీ ఆత్మ ఫలము, ఆత్మ ద్వారంగా నువ్వు ఫలించే ఫలము ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ ఫలంలో చూస్తే అంత ఇతరుల దీవెన కొరకు, ఇతరులకి క్రీస్తుని చూపిస్తాం కొరకు. నువ్వు ప్రేమ అనేటప్పుడు అఫ్కోర్స్ నీకు ప్రేమ లేకపోతే నువ్వు నాశనం అవుతావు. కానీ నువ్వు ప్రేమను చూపిస్తే ఇతరులు రక్షించబడతారు. నువ్వు ప్రేమను కనబరుస్తే ఇతరుల జీవితాలు బాగుపడతాయి. ఈరోజు లోకంలో చూడండి, ప్రేమ ఎక్కడ కనబడతలే. మనుషుడు వెతికేదంతా ప్రేమ 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 ప్రేమ. నన్ను ప్రేమించేవాడు ఎవరు లేరు, నేనంటే ప్రేమించేవారు ఎవరు లేరు, నాకు ప్రేమను చూపించేవారు ఎవరు లేరు. అవును, మనమున్న లోకం అలాంటిదే. అందరూ స్వార్థపరులే, అంతా స్వార్థానికే. నాకేమొస్తుందా అని అడుగుతాడు ఫస్ట్. నాకు ఏమి లాభం లేకపోతే నేను రాను, నేను చేయను, నేను ఉండను. ఇదే లోకం మనం ఉండేది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మనుషుడు ఏదో చేస్తాడని కాదు, నువ్వు రహస్యం ముందు చేసిన దాన్ని కూడా బహిరంగంగా నీ పరలోక తండ్రి బహుమానాన్ని ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి. నీవు ఫలిస్తే నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు ఫలిస్తే ఆయన కొరకు ఘనంగా నిన్ను జీవింపజేస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు.